ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 13వ వచనము. ప్రజలార, భక్తుడి విధంగా అంటున్నాడు, ఇజ్రాయేలు వారు ఐగుప్తు దేశము నుండి ఎర్ర సముద్రము మార్గము ద్వారా రక్షింపబడి వచ్చిరి, వారి శత్రువుల బారి నుండి రక్షింపబడిరి. దేవుడు వారిని రక్షించెను. వారు వాగ్దాన భూమికి అరణ్య మార్గము ద్వారా వెళ్ళవలసి వచ్చెను. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ప్రజలారా, దేవుడు వారి పట్ల కలిగిన ప్రణాళిక ఏమిటో, తరువాత దేవుడు వారిని ఎలాగున నడిపించవలనని ఉన్నాడో అని వారు కనిపెట్టుకొనకపోయిరి. ప్రజలారా, కేవలము వారు మాత్రమే కాదు, మనలో అనేక మందిని అలాగుననే ఉన్నాము. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మేలులు, అద్భుతములు, ఆశ్చర్యక్రియలు, నడిపింపులు, స్వస్థతలు జరిగించెను. అయితే దేవుడు మనకు చేసినవన్నిటినీ మరిచి తిరుగుచున్నాము. మునుపు ఎంత కొలిమి వంటి, దాస్యము వంటి, పేదరికము వంటి, అనారోగ్యము వంటి, అపవిత్రత వంటి స్థితిలో మనము ఉన్నామో, ఇప్పుడు ఏ విధంగా దేవుడు వాటి నుండి మనల్ని విడిపించి మన జీవితాలను మార్చి సరి అయిన మార్గంలో నడిపించుచున్నాడో జ్ఞాపకము చేసుకునటము లేదు. దేవుడు మనకు అనుగ్రహించిన దీవెనలకు, మేలులకు, రక్షణకు అలవాటైపోయాము గనుక ఇక దేవుని చిత్తము కొరకు, ఆయన నడిపింపు కొరకు మన జీవితంలో కనిపెట్టుకొనక మనము సొంత మార్గంలో ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోవచ్చున్నాము. ఆయనను మరిచి తిరుగుచున్నాము. మన ఆత్మీయ జీవితంలో చిన్న శోధనో, శ్రమో రాగానే ప్రభువు మీద సనగటము, గొనగటము, తిరుగుబాటు చేయటము చేస్తున్నాం. ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు స్తుతులు, స్తోత్రములు చేసిన మనమే ఉన్నట్టుండి పరిస్థితులు మారిపోగానే అదే నోటితో, అదే మనసుతో దేవుని మీద సనగటము, లేక అనుమానించడము, అవిశ్వాసము కలిగి ఉండటము, లేక తిరుగుబాటు చేయటము కలిగి ఉంటున్నాం. మన ఇష్టానుసారంగా మనము జీవించాలని ఆశపడుచున్నాం. మన చిత్తము, మన ఇష్టము స్వార్థపూరితమైనదిగా లోక ఆకర్షణలను ఆధారం చేసుకుని ఉండును. ప్రజలారా, మన భక్తి జీవితంలో మనము పడిపోవుటకు ముఖ్యమైన కారణము దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మరచడము. తద్వారా ఆయన మన పట్ల చూపిన కృపను మరుస్తాం, ప్రేమను మరుస్తాం. అలాగుననే దేవుని పైన మనకున్న భయము, భక్తి, ప్రేమ, ఆసక్తి తగ్గిపోవచ్చు వచ్చును. స్తుతి కృతజ్ఞత ఉండదు. ప్రార్థన చేయాలన్నా ఆసక్తి రాదు. వాక్యము చదవాలన్న ఆసక్తి కూడా తగ్గిపోవును. మనము దేవుడు చేసిన మేలులను మనము ధ్యానిస్తే మనము ఆయన గొప్పతనము ఎరుగుదుము. ఇంత గొప్ప దేవుడు అల్పుడైనా లేక అల్పురాలైన నన్ను ఎన్నుకున్నాడా? ఇంత ప్రేమగల దేవుడు నన్ను ఇంతగా ప్రేమించి ఆదరించాడా? ఇంత గొప్ప దేవుడు నా మూల్గులను విని ఇంతగా నన్ను స్వస్థపరిచాడా? ఇంత గొప్ప దేవుడు ఎక్కడో దీన స్థితిలో ఉన్న నన్ను ఇంత స్థాయికి హెచ్చించాడా? ఇంత గొప్ప దేవుడు లోకంలో నాకంటే ఘనులు, గొప్పవారు, ఐశ్వర్యవంతులు, మేలైన వారు ఉండగా నన్ను ఎన్నుకొని తన బిడ్డగా చేసుకొని ఇట్టి రక్షణ భాగ్యమును అనుగ్రహించాడా? నేనేదో చిన్నవి ఆశిస్తే ఊహించలేని దీవెనలతో దేవుడు నన్ను తృప్తిపరచాడా? నా జీవితమును ఫలింపజేశాడా? ఇంతగా ప్రేమించి, నడిపించి, దీవించిన, రక్షించిన నా దేవునికి నేనేమి ఇవ్వగలను అన్న కృతజ్ఞత, ఆయనకు నేనేమి చేశానన్న పశ్చాత్తాపము మనకు ఖచ్చితంగా కలుగును. మరింతగా దేవుణ్ణి హత్తుకొని ఉండాలన్న ఆశ కూడా కలుగును. గనుకనే దేవుని వాక్యము, ప్రార్థన, స్తుతి, కృతజ్ఞత మనము ఎన్నడూ మరువకూడదు. ఆయన చేసిన మేలులను ఎప్పటికప్పుడు జ్ఞాపకము చేసుకొని దేవుని స్తుతింపవలెను. దేవుని ఆలోచన కొరకు, ఆయన క్రియలు మన జీవితంలో జరుగుట కొరకు కనిపెట్టుకొని ఉండవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ చిత్తము విడిచి మిమ్మును మరచి భ్రష్టులయ్యే వారంగా కాక, మీకు ఇష్టమైన బ్రతుకును మేము బ్రతికి, మీ చిత్తానుసారమైన జీవితమును మేము జీవించి, సమాధానము, సంతోషములు కలిగి జీవించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, సణిగి గొణిగి మా భక్తి జీవితాన్ని పాడు చేసుకొనక, మా ప్రభువు చేసిన మేలులను ఎల్లప్పుడూ మేము జ్ఞాపకము తెచ్చుకొని, కృతజ్ఞులై హృదయము నిండా స్తుతి కృతజ్ఞతలతో నింపుకొని, మీ బిడ్డలుగా జీవించుటకు
మీ పాదముల యొద్ద కనిపెట్టుకొనియుండు జీవితమును మేము కలిగి ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.